వెల్కమ్ టు ట్రైమాస్ ఛానల్. ఫస్ట్ ఈరోజు లెసన్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఫుల్ కాన్సెప్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎనీ జాబ్ ఎగ్జామ్స్ కావచ్చు, వాటికి ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ అండ్ ఫార్ములే విత్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఫంక్షన్స్ అనే టాపిక్ తీసుకుందాం. దీని ముందు చాలా ఉంది, తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇది చాప్టర్గా తీసుకుందాం. అసలు వాట్ ఈస్ ద ఫంక్షన్? ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఫస్ట్ది నెంబర్ 1, హెడ్డింగ్ ఏ ఫంక్షన్స్. ఏ రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ ఏ ఇంటూ సెట్ బి. ఏ ఒక సెట్, బి ఒక సెట్. ఎఫ్ అనే ఒక రిలేషన్ కనుక తీసుకుంటే అది ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది? ఈ సెట్ టు బి ఏ ఫంక్షన్. అది ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది? ఆ ఫంక్షన్ అనదర్ నేమ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బికి ఎఫ్ అనేటటువంటి ఫంక్షను ఎప్పుడు అవుతుందంటే ఏ సెట్లో ఉండేటటువంటి ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ దెన్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఎలిమెంట్ ఇన్ సెట్ బి. ఏ సెట్లో ఉండేటటువంటి ప్రతి ఎలిమెంట్కి ఒకే ఒక యూనిక్ అంటే ఏకైకము లేక ఒకే ఒక ఎలిమెంట్ సెట్ బిలో రిలేషన్ ఫామ్ చేయాలి. ఏ విధంగా అంటే ఆ రెండింటిని ఆర్డర్ ఫామ్లో రాస్తే ఎఫ్ అనే సెట్లో ఉండాలి. ఎఫ్ అనేది ఆర్డర్డ్ పెయిర్ సెట్స్, ఒక్కో పెయిర్. ఇది ఎక్స్కి రిలేషన్ వైఏ ఉండాలి, యూనిక్ రిలేషన్ ఉండాలి. అలా ఎక్స్కి ఇంకో దానికి ఉండకూడదు. అలాంటప్పుడు ఈ ఎఫ్ని మనం ఈ రిలేషన్ని ఫంక్షన్గా డిఫైన్ చేస్తాం. దట్ రిలేషన్ ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అంటాం. ఇక్కడ ఈ డాట్స్ని మ్యాప్స్ అని చదువుకోవచ్చు నువ్వేడ. అంటే ఏ రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ సెట్ ఏ టు ది సెట్ బి. ఎఫ్ అనే ఒక రిలేషన్ ఏ నుంచి బికి డిఫైన్ చేస్తే అది ఎప్పుడు ఫంక్షన్ అవుతుంది? దాని అదర్ నేమ్ ఈజ్ మ్యాపింగ్. అయితే సెట్ ఏలో ఉండేటటువంటి ప్రతి ఎలిమెంట్ ఎక్స్ అనే ఎలిమెంట్కి సెట్ బిలో ఒకే ఒక ఎలిమెంటు ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అలా ఎగ్జిస్ట్ కనుక అయితే మనం ఆ ఫంక్షన్ని, ఆ రిలేషన్ని మనం ఫంక్షన్ అంటాం. అది ఏ నుంచి బికి రిలేషన్ ఫామ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆర్ ఇట్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంటాం. దీన్ని మనకి డయాగ్రమెటికల్గా మనం చూద్దాం. చూడండి, అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఏ సెట్లో ఎక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎక్స్ లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. బి సెట్లో వై లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎక్స్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఏ సెట్లో ఉండే ఎక్స్ లాంటి ఎలిమెంట్స్, బి సెట్లో ఉండే వై లాంటి ఎలిమెంట్స్ యూనిక్ ఇమేజెస్ ఫామ్ చేసుకోవాలి. ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. చూడేడా, ఏబిసిడి 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను ఏ సెట్లో. బి సెట్లో 1 2 3 4 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ గమనించండి, ఏ రిలేటెడ్ టు 1, బి రిలేటెడ్ టు 2, సి రిలేటెడ్ టు 3, డి రిలేటెడ్ ఆల్సో 3. అంటే నీకు ఏకి, బికి, సికి, డికి యూనిక్ ఇమేజెస్ ఉన్నాయి. చూడు, ప్రతి ఎలిమెంట్, ఈచ్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ, ఈ ప్రతి సెట్లో ఉండే ఏ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్ ఉండాలి. ఇక్కడ బి సెట్ గురించి మాట్లాడాల. బి సెట్లో 100 ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఏ సెట్లో 5 ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఆ 100 ఎలిమెంట్స్ గురించి మాట్లాడాల. ఈ 5 ఎలిమెంట్స్ అన్నీ యూనిక్ ఇమేజ్ ఉండాలన్నాడు అకార్డింగ్ టు డెఫినేషన్. కాబట్టి ఏ సెట్లో ఏ ఒక్కదానికి రిలేషన్ ఫామ్ చేసుకోకపోయినా బి సెట్లో అది ఫంక్షన్ కాదు. నెంబర్ 1 అది. ఇప్పుడు చూడండి, యూనిక్ ఇమేజెస్ ఉన్నాయి. C3తో ఫామ్ చేసుకుంది, D3తో ఫామ్ చేసుకుంది. చేసినంత మాత్రాన సికి ఒకే ఇమేజ్ ఉంది, డికి ఒకే ఇమేజ్ ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. ఇక్కడికి వస్తే చూడడా, ఏ రిలేటెడ్ టు 1, బి రిలేటెడ్ టు 2, సి రిలేటెడ్ టు 3, డి రిలేటెడ్ 3 and 4. అంటే దట్ మీన్స్ ది యూనిక్నెస్ అనే దెబ్బతిని. చూడు, డికి 2 ఎలిమెంట్స్ తోటి రిలేషన్ ఫామ్ చేసుకుంది కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. హియర్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్. ఎఫ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. ఎఫ్ అనేది ఏ నుంచి బికి ఒక ఫంక్షన్ అనుకుందాం. అది ఎలా ఉంటుందంటే ఏ సెట్ ఇది, బి సెట్ ఇది, దీంట్లో ఎక్స్ ఎలిమెంట్స్ ఉంటాయి, దీంట్లో వై లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఎఫ్ అనేది వాటి మధ్య ఒక ఫంక్షన్. వాటి రిలేషన్ ఫంక్షన్ అంట. ఆ రిలేషన్ ఫంక్షన్ అయింది. అయితే ఇప్పుడు చూడండి, దాన్ని ఈ ఎఫ్ అనేది ఒక ఆర్డర్ పెయిర్డ్ సెట్.
అంటే ఎక్స్కి వైకి రిలేషన్గా ఉండేటట్టు ఎక్స్ లాంటి ఎలిమెంట్స్ వై లాంటి ఎలిమెంట్స్ ఎలా రిలేషన్ ఫామ్ చేసుకున్నాయని తెలియజేసేది ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎఫ్ అనేది. దీంట్లో చూడండి, దీన్ని వై ఈస్ కాల్డ్ ఎఫ్ ఇమేజ్ ఆఫ్ ఎక్స్ ఆర్ సింప్లీ ఇమేజ్ ఆఫ్ ఎక్స్ అంటాం. దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తాం. దీన్ని సింప్లీ ఏ వై తీసుకున్నా ఏదో ఒక ఎక్స్ తోటి ఎఫ్ రిలేషన్ అయి ఉండాలి కాబట్టి వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు. ఎక్స్ని ఎఫ్ ఇన్వర్స్ ఇమేజ్ ఆర్ ప్రీ ఇమేజ్ ఆఫ్ వై అంటాం. ప్రీ ఇమేజ్ ఆర్ ఎఫ్ ఇన్వర్స్ ఇమేజ్ అంటాం. దీన్ని ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ వైతో డినోట్ చేస్తాం. అంటే దాంట్లో పర్టికులర్గా ఇమేజెస్ మనం ఫంక్షన్లో ఉండేటటువంటి అసెట్స్లో ఉండే ఎలిమెంట్స్ని కూడా సపరేట్ నేమ్స్ ఇచ్చాం. వైని ఇమేజ్ అంటాం, ఎక్స్ని ప్రీ ఇమేజ్ అంటాం. సింపుల్గా డినోషన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తాం వైని, ఎక్స్ని ఎఫ్ ఇన్వర్స్ వైతో డినోట్ చేస్తాం. నెక్స్ట్, ఒక రిలేషన్ ఫంక్షన్ అయింది అనుకో ఏ టు బి, ఇది ఇంపార్టెంట్. ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ అంటాం. అసలు వాట్ ఈస్ ద నోటేషన్ అంటే ఓ ఫంక్షన్ చూడంగానే, ఒక వాడిచ్చిన రిలేషన్ చూడంగానే ఇది ఫంక్షన్ అవుతుందని మనం మ్యాపింగ్ చేసుకుని కొన్ని లక్షల ఎలిమెంట్స్ ఉంటాయి, కోట్ల ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్ని క్రోర్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ వాటి మధ్య రిలేషన్స్ ఎలా ఫామ్ చేసుకుంటాయి అన్నీ చెక్ చేసుకోవాలంటే చాలా కష్టం. అందువల్ల సింప్లీ చెక్, వాడు ఇచ్చిన ఫంక్షన్స్ కూడా చెకింగ్ అంటాం. ఇది చెకింగ్ వెరిఫికేషన్. ఇక్కడ ఫస్ట్ ఏంది మనకి ఇమేజ్, ఏ సెట్లో ఒక ఎక్స్ తీసుకుంటే దానికి ఇమేజ్ బీలో ఉండాలి. దట్ ఈస్ ద మస్ట్ కాన్సెప్ట్. ఇక్కడ అర్థమవుతుందా? నెక్స్ట్, రెండు ఎలిమెంట్స్ పొరపాటు x1 x2 రెండు తీసుకున్నాం అనుకో, ఆ రెండు ఈక్వల్ అయితే వాటి ఇమేజెస్ కూడా ఈక్వల్ కావాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే మీనింగ్ చూడండి. ఇక్కడ అర్థమవుతుందా? ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యావ్ ఇమేజ్ ఇన్ బి అని మీనింగ్. ఇక్కడ అంతేగాని బి గురించి మాట్లాడటం లేదా, ఏలో ఉండే ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏలో ఉండే ఒక ఎలిమెంట్కి, ప్రతి ఎలిమెంట్కి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ ఇంకా రాసుకోవచ్చు, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి, ఫర్ ఆల్ అంటాను దీన్ని, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ప్రతి ఎలిమెంట్కి ఏలో ఉండే వాటికి ఇమేజెస్ కంపల్సరీ బీలో ఉంటాయి. రెండు ఎలిమెంట్స్ కనుక ఈక్వల్ అయితే ఏలో ఉంటే, మనకి ఈక్వల్ అంటే యూనిక్ ఇమేజ్ ఉండాలి. ఇక్కడ యూనిక్ ఇమేజ్ ఉండాలి. ఇక్కడ అంటే నీకు ఒకవేళ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే వాటి ఇమేజెస్ డిఫరెంట్ అయింది అనుకోండి, అది యూనిక్నెస్ ఉండదు నీకు ఇక్కడ. అందువల్ల మనకి ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే ఇమేజెస్ ఈక్వల్ కావాలి. దాన్ని x1 ఈక్వల్ టు x2 అయితే దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. ఇది టెస్టింగ్ ప్రాసెస్. ఒక ఫంక్షన్ ఇస్తే ఈ రెండు టెస్ట్లు కనుక ఓకే అయితే దెన్ వీ సే దట్ రిలేషన్ ఈజ్ ఏ ఫంక్షన్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఎఫ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. ఇప్పుడు దాకా మన ఫంక్షన్ ఎలా అవుతుంది, ఎలా ఉంది, ఎలా రిలేషన్స్ ఏంటి, ఎఫ్లో ఉండే ఏలో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, బీలో ఎలిమెంట్స్ నేమ్స్ ఏంటి తీసుకున్నాం. ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఒక ఫంక్షన్ అయితే ఇక్కడ ఏని డొమైన్ అంటాం, బీని కో డొమైన్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఏని రేంజ్ అంటాం. ఈజ్ ఏ రేంజ్, ఇట్ ఈస్ ఏ రేంజ్. ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ అంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్కి బీలో ఇమేజెస్ ఉంటాయి. ఆ ఇమేజెస్ సెట్ని ఎఫ్ ఆఫ్ ఏ అంటాం. సింప్లీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇట్ ఈస్ ఏ ఇమేజెస్ సెట్, ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. దాన్ని రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటాం. ఆ ఎఫ్కి రేంజ్, ఆ ఫంక్షన్ యొక్క రేంజ్ అంటాం మనం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడు. ఏలో ఉండే సెట్స్, ఏలో ఉండే ఎలిమెంట్స్ డొమైన్, సెట్ ఏని డొమైన్, సెట్ బీని కో డొమైన్, ఎఫ్ ఆఫ్ ఏని రేంజ్ అంటాం. రేంజ్ అంటే ఇమేజెస్ అయితే ఏ ఎలిమెంట్స్ తోటి ఇమేజెస్ ఫామ్ చేసుకున్నాయో ఆ ఎలిమెంట్స్ సెట్ని. అంటే రేంజ్ బిలాంగ్స్ టు ఆల్సో బి, రేంజ్ బిలాంగ్స్ టు ఆల్సో బి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది రేంజ్ అనేది బీలో ఉండే ఎలిమెంట్స్ అయ్యి, అంటే ఎఫ్ ఆఫ్ ఏ రేంజ్ సబ్సెట్ ఆఫ్ బి. సబ్సెట్ అంటే ఏంది, ఒక సెట్లో ఉండే కొన్ని ఎలిమెంట్ లేక అన్ని ఎలిమెంట్స్ తోటి సెట్స్ని ఫామ్ చేసుకోవటమే. అంటే ఎఫ్ ఆఫ్ ఏ అనేది రేంజ్ అనే సెట్, బీలో ఉండే అన్ని ఎలిమెంట్స్ తీసుకోవచ్చు, కొన్ని ఎలిమెంట్స్ అనేది తీసుకోవచ్చు. సమ్ ఆర్ ఆల్, దట్ ఈస్ కాల్డ్ రేంజ్ ఈజ్ ఆల్సో వెల్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ సెట్ తీసుకుందాం, దీంట్లో బి సెట్ తీసుకుందాం. ఎఫ్ అనే మ్యాపింగ్ అనేది తీసుకుంటే ఆర్ ఫంక్షన్ తీసుకుంటే ఏబిసిడి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ రిలేటెడ్ టు 1, బి రిలేటెడ్ టు 2, సి రిలేటెడ్ టు, డి రిలేటెడ్ టు 2, 3, 4, 5 ఐడియల్గా ఉన్నాయి. ఐడియల్గా మనకు సంబంధం లేదు. దీంట్లో ఏదో మిస్ అయినా కూడా అది ఫంక్షన్ కాకుండా ఓన్లీ రిలేషన్గా వెళ్ళిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతుంది. దీంట్లో ఏ సెట్లో ఉండే ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్, దీని ఏ డొమైన్. కో డొమైన్ బి సెట్లో ఉండే ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్, ఇది కో డొమైన్. సెట్ ఫామ్ రాసాం, ఫ్లవర్ బ్రాకెట్స్. రేంజ్ వచ్చి ఆఫ్ చూడు,
ఈ ఎలిమెంట్స్ వేటితోటి ఇమేజెస్ ఫామ్ చేసుకుంది 1 2 తేటే. ఆ సింగిల్ 1 2నే ఆ 2 ఎలిమెంట్ డబుల్ సెట్నే మనం రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటాం. అందువల్ల ఈ 1 2 ఎలిమెంట్స్ బి సెట్ ఎలిమెంట్స్ అందులో సబ్ సెట్ అంటాం. ఓకే, ఏబి ఆర్ టూ ఫైనైట్ ఫంక్షన్స్ తీసుకుంది. ఫైనైట్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్, సింపుల్గా ఉండేటటువంటి ఎలిమెంట్స్. ఎఫ్ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. ఏ నుంచి బికి ఒక ఫంక్షన్ ఫ్రేమ్ చేసుకుంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎన్ ఆఫ్ బి పవర్ ఎన్ ఆఫ్ ఏ. వాట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ? ఎన్ ఆఫ్ ఏ ఇస్ ఆర్డర్ ఆఫ్ సెట్ ఏ. ఆర్డర్ ఆఫ్ సెట్ ఆఫ్ అంటే ఆ సెట్లో ఉండే ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈజ్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ బి మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ ఏలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. దట్ మీన్స్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5. బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2. దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బికి హౌ మెనీ ఫంక్షన్స్ కెన్ బి డ్రాన్? ఎన్ ఆఫ్ బి పవర్ అన్న. ఎన్ ఆఫ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2. ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5. 2 to the power of 5 ఈక్వల్ టు 32. 2 into 2 into 2 into 2. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కింద వస్తుంది. వన్ ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్. సెకండ్ మోడల్, నెక్స్ట్ ఫార్మ్, నెక్స్ట్ డెఫినేషన్. వన్ ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్ అంటే అది కంపల్సరీగా ఒక ఫంక్షన్ 1 కావాలి అంటే అది ఫంక్షన్ అయి ఉండాలి. ఫస్ట్ ఫ్రేమ్ ఇట్ ఈస్ మస్ట్ బి ఏ ఫంక్షన్. అప్పుడే 1 ఈ సెట్ టు బి ఏ 1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్ ఫ్రమ్ ఏ టు బి. ఏ టు బి ఇంజెక్షన్ అయితే కండిషన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ సెట్ బి. మనకి ఫంక్షన్ అంటే డిఫరెంట్ ఇమేజెస్ లేదట. ఇమేజెస్ యూనిక్ అనేది ఇంపార్టెంట్. ఫంక్షన్ అనేది ఫంక్షన్ కావాలంటే అది యూనిక్ ఇమేజ్ ఉండాలి. ఆ యూనిక్ ఇమేజ్ కూడా డిఫరెంట్గా ఉంటేనే అది 1 అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏబిసిడిఈ ఉన్నాయి ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 రిలేటెడ్ టు బి. 1కి ఒకే ఇమేజ్ ఉంది, అది యూనిక్ అండ్ డిఫరెంట్. 2కి ఒకే ఇమేజ్ ఉంది ఏ. 3కి సి, 4కి డి ఉంది. యూనిక్ ఇమేజ్ మాత్రం ఉంది. నెక్స్ట్ చూడు, 1కి బి ఉందే, బికి 1 రిలేషన్ ఫామ్ చేసుకున్న ఇమేజ్ అంటే ఎలిమెంట్ ఇంకో దానికి ఇమేజ్గా లేదు చూడాడు. బి ఇంక దేనికి లేదు, ఏ ఇంక దేనికి లేదు, సి దేనికి లేదు, డికి దేనికి లేదు. కాబట్టి ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ హ్యావ్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. కాబట్టి ఇట్ ఈస్ ఏ 1 ఫంక్షన్. నెక్స్ట్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నా. దీంట్లో 5 ఎలిమెంట్స్ తీసుకున్నా, 3 ఎలిమెంట్స్ తీసుకున్నా. 1 రిలేటెడ్ టు ఏ యూనిక్ ఇమేజ్, 2 రిలేటెడ్ టు బి యూనిక్ ఇమేజ్, 3 రిలేటెడ్ టు బి యూనిక్ ఇమేజ్, నో ప్రాబ్లం. 4 రిలేటెడ్ టు ఏ యూనిక్ ఇమేజ్, 5 రిలేటెడ్ టు సి యూనిక్ ఇమేజ్. బట్ డిఫరెంట్ అనేది చూద్దాం మేడం. 1 ఏ అనే దానికి ఏ అనేటటువంటి ఇమేజ్ 1కి ఉంది, 4కి ఉంది. అంటే డిఫరెంట్ అనేది స్లిప్ట్ అయిపోయింది చూడండి, వ్యానిష్ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ బి అనేది 2 ఎలిమెంట్స్కి ఇమేజ్గా ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. 2కి డిఫరెంట్ ఉండాలి, 3కి డిఫరెంట్ ఉండాలి. ఇక్కడ చూడు, ఏ అనేది 1కి 4కి, 5 ఒక్కదానికి డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అంటే ఈ కండిషన్ ఇక్కడ కట్ అయిపోయింది. కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ 1 ఆర్ ఇంజెక్షన్ అంటాం. ఇప్పుడు కండిషన్స్ చూద్దాం. ఎఫ్ ఏ టు బి ఈజ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ 1 ఫంక్షన్ ఇఫ్ అండ్ ఇఫ్. అది కంపల్సరీగా 1 కావాలంటే కండిషన్స్ చూడు. అంటే ప్రతి ఫంక్షన్ తీసుకుని మనం చూడంగానే ఇది 1 అని అంటే అంత క్లారిటీగా ఉండదు మనకి. కొంచెం కండిషన్స్ అప్లై చేస్తే ఇది 1 అవుతుందా అంటూ జనరలైజేషన్ చెప్పచ్చు. ఇక్కడ ఏ సెట్లో 2 ఎలిమెంట్స్ కనుక తీసుకున్నాం అనుకో, 1 అంటే ఏంటి? డిఫరెంట్ ఎలిమెంట్స్ అవుదా, డిఫరెంట్ ఇమేజెస్ అన్నది. ఇక్కడ ఎలిమెంట్స్ ఈక్వల్ అయినాయి అనుకో, పొరపాటున ఇమేజెస్ కూడా ఈక్వల్ కావాలి. ఇక్కడ ఎలిమెంట్స్ ఈక్వల్ కాకపోతే ఇమేజెస్ కూడా ఈక్వల్ కాకూడదు అనేది ఇక్కడ కండిషన్ అన్నాడు. అంటే ఏంది? 2 ఎలిమెంట్స్ కనుక ఇస్తే ఆ 2 ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. డిఫరెంట్. ఒకవేళ నీకు ఆ 2 ఎలిమెంట్స్ కనుక ఈక్వల్ అయిందనుకో, 2 ఎలిమెంట్స్కి ఈక్వల్ అయిందంటే ఏంది? అది ఒకే ఎలిమెంట్గా మారుతుంది.
ఆటోమేటిక్గా ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉంటే అది డిఫరెంట్ కాదు ఇక్కడ. అందువల్ల ఆ ఇమేజెస్ కూడా ఈక్వల్ కావాలంటాడు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ ఇమేజెస్ ఈక్వల్ అయిన కనపడుతున్నాయి అనుకో కోడొమైన్లో, అదే కోడొమైన్లో బీ సెట్లో, కంపల్సరీగా దాని ఇమేజెస్ దాని ఎలిమెంట్స్ అయినా ఈక్వల్ అయి ఉండాలి. ఏడేమో ఎలిమెంట్స్ ఈక్వల్ కాకపోతే ఇమేజెస్ ఈక్వల్ కాకూడదు. ఒకవేళ ఇమేజెస్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ కావాలి, అయితే కండిషన్. జనరల్లీ ఇది మోస్ట్లీ దీన్ని అప్లై చేస్తూ ఉంటాం మనం. వి టేక్ ద ఇమేజెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని మనం తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఎఫ్ అనేది 1-1 ఫంక్షన్గా నాట్ 1-1 ఫంక్షన్ అయింది అనుకోండి, 1-1 ఫంక్షన్ కాకపోతే దట్ ఈస్ కాల్డ్ మెనీ వన్ ఫంక్షన్ అంటాం మేడం. ఒక ఎలిమెంట్కి ఎక్కువ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి మెనీ వన్ ఫంక్షన్ అంటాం మేడం. దీంట్లో మీరు ఇందాక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేశాడు. రెండో ఎగ్జాంపుల్లో నువ్వు చూస్తే ఏ సెట్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి, బీ సెట్లో తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా అది 1-1 కాకుండా పోయింది నీకు ఇక్కడ. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి. అంటే ఏ సెట్లో ఉండే ఎన్ ఆఫ్ ఏ అంటే ఆర్డర్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సెట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ సెట్ బిలో ఎలిమెంట్స్ కంటే తక్కువ ఉన్నప్పుడే 1-1 పాసిబిలిటీ ఉంటుంది. అట్లీస్ట్ కనీసం ఈక్వల్ అయినా ఉండాలి ఇక్కడ. ఈక్వల్ అయినా ఉండాలి, తక్కువ అయినా ఉండాలి ఏ సెట్లో. నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ వచ్చేకి ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ అంటాం. ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ పి అంటే పర్మిటేషన్. అది అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుందాం. సెట్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్, నాట్ ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్. ఫార్ములా ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ అంటే 5p3. 5p3 అంటే ఈ ఫార్ములా ఎన్పిఆర్ ఉందనుకో, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 అంటే 1 into 2. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 4 3 2 1 న్యాచురల్ నెంబర్స్ ఆర్డర్లో 1 దాకా రాసుకోవాలి. 60 60 మినీ అది 1-1 ఫంక్షన్స్ ఫామ్ అవుతుంది. దీని ఇంకో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే 5 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఆర్డర్లో వెనక్కి 3 నెంబర్స్ రాసుకోమని అర్థం. అంటే 5 తర్వాత వెనక్కి, తర్వాత 4, దాని వెనక్కి 3, 3 ఉన్నాయి చూడు, 3 నెంబర్. ఈ 3 అంటే 3నే రాసుకోవాలి. 4 12 5 60 ఇట్లా కూడా రాసుకోవచ్చు ఈజీగా ఎన్పి3 అంటే. అయితే నెంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ మెనీ వన్ ఫంక్షన్స్ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్. అంటే అవి 1-1 ఒక ఫంక్షన్ 1-1 కాదు మెనీ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ లేదు. ఆడ మన డెఫినేషన్ చెప్పుకున్నాం మేడం. ఎన్ ఆఫ్ బి పవర్ ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్, ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ ఆర్ సజెషన్ అంటాం. నెక్స్ట్ మోడల్, నెక్స్ట్ డెఫినేషన్. ఎఫ్ ఏ టు బి అది కంపల్సరీ కూడా ఫంక్షన్ అయి ఉండాలి ఎఫ్ అనేది. అది ఆన్ టు ఆర్ సజెషన్, ఏదనేది సజెషన్. ఏ టు బి సజెషన్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయి ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఏ మీన్స్ నాకు ఆల్రెడీ డిఫైన్ చేసుకోవాలి, రేంజ్ అన్నాం. బి అంటే కోడమైన్, రేంజ్ ఈక్వల్ టు కోడమైన్ కనుకైతే దాన్ని మనం ఆన్ టు ఫంక్షన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకో. దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఫంక్షన్ కావాలి. 1కి యూనిక్ ఇమేజ్, 2కి యూనిక్, 3కి యూనిక్ ఇమేజ్, 4కి యూనిక్ ఇమేజ్, 5కి యూనిక్ ఇమేజ్ ఉంది. కానీ ఇదేంటి ఇక్కడ ఇమేజెస్ ఏంటి, ఏబిసి 3 ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇమేజెస్గా మారిపోయినాయి, బీ సెట్లో ఉండే ఎలిమెంట్స్గా మారిపోయినాయి కాబట్టి ఫంక్షన్ అవుతుంది. కోడమైన్ ఈక్వల్ టు రేంజ్ అయింది కాబట్టి ఇది ఎఫ్ ఈజ్ ఆన్ టు అవుతుంది. ఈ ఎగ్జాంపుల్లో తీసుకో. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 ఇమేజెస్ టు ఏ యూనిక్ ఇమేజ్, 2 ఎలిమెంట్స్ రిలేషన్ టు బిఏ యూనిక్, 3 రిలేషన్ టు ఇంకా లేవు ఎలిమెంట్స్. వీటితో రిలేషన్ ఫామ్ చేసుకోవాలంటే ఒకవేళ వీటిని యూజ్ చేయాలంటుకో 1కో 2కో దీనికి ఇమేజ్ ఇస్తే అది ఫంక్షన్ కాకుండానే పోద్ది, ఓన్లీ రిలేషన్ అవుతుంది. అది ఫంక్షన్ కావాలి కాబట్టి ఇంతే ఉండాలి. అందువల్ల ఏంటంటే కోడమైన్ కాస్త రేంజ్ కాలేదు చూడండి. కోడమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్, అందువల్ల ఎఫ్ ఈజ్ నాట్ ఆన్ టు. నెక్స్ట్ అంటే దీన్ని బట్టి రిస్ట్రిక్షన్ ఏంది, ఏలో ఉండే ఎలిమెంట్స్ బిలో ఉండే ఎలిమెంట్స్కి ఈక్వల్గా కావాలి, ఏలో ఎలిమెంట్స్ ఎక్కువైనా ఉండాలి. ఒకవేళ ఎన్ ఆఫ్ బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బీకి 2 అయితే నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ వచ్చే ఫార్ములా 2 to the power of n ఆఫ్ ఏ మైనస్ అంటే ఏ సెట్లో ఉండే ఎలిమెంట్స్ నెంబరు -2 వేసుకోవడమే. ఒక ఎన్ ఆఫ్ ఏలో 5 ఉన్నాయనుకో, నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ వచ్చే మనకి 2 to the power of 5 -2, 2 to the power of 5 అంటే 32, -2 అంటే ఎంత 30 ఆన్ టు ఫంక్షన్స్ ఉంటాయి అక్కడ.
ఒకవేళ ఎఫ్ ఆన్ టు కాలేదనుకో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంటూ ఫంక్షన్. నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్ వచ్చేలేకి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్. దీని నొటేషన్ వచ్చేలేకి చూడండి ఇక్కడ నొటేషన్ అంటే ఆన్ టు ఫంక్షన్ నొటేషన్. బి సెట్లో వై అనే ఒక ఎలిమెంట్ వైలు ఉంటాయి బీలో, మనకు జనరల్గా తెలిసింది. కంపల్సరీగా ఇక్కడ బి నుంచి సెట్ నుంచి పోతాం, కూడమై నుంచి పోతాం. కంపల్సరీగా ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఏలో ఉండాలి. ఏ విధంగా అంటే సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. దిస్ ఈస్ ద నోటేషన్ ఫర్ ఆన్ టు ఫంక్షన్. బి సెట్లో ఉండే ఇట్ట ప్రతి ఎలిమెంట్కి ఫర్ ఎవ్రీ వై బిలాంగ్స్ టు బి అంటే బిలో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఏ సెట్లో ఇమేజ్ ఉండాలి అనేది ఆన్ టు కాన్సెప్ట్. నెక్స్ట్ 1 1 ఆన్ టు ఆర్ బైజెషన్ అంటాం. ఇక్కడ సబ్జెక్షన్ ఇంజెక్షన్ కలిపి ఇక్కడ బైజెషన్ అంటాం. దాన్ని 1 1 ఆన్ టు అంటాం. అది కావాలంటే అది 1 1 కావాలి, ఆన్ టు కావాలి. ఒక ఫంక్షన్ 1 1 ఫంక్షన్ కావాలి, 1 1 కావాలి, ఆన్ టు కావాలి. ఇది ఇక్కడ కండిషన్ చూడండి. 2 ఎలిమెంట్స్ కనుక ఏలో తీసుకుంటే ఇది 1 1 కండిషన్. ఇమేజెస్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఈక్వల్ కావాలనేది. ఇది ఆన్ టు కండిషన్. బిలో ఉండే ప్రతి ఎలిమెంట్కి దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే ఇమేజ్గా ఉండాలి. ఈ బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఇమేజ్గా మారిపోవాలి. ఇమేజ్గా ఏదో ఒక ఎలిమెంట్ ఏలో ఉండే ఎలిమెంట్కి ఇమేజ్గా మారిపోవాలి. ఇక్కడ 1 1 ఆన్ టు కాబట్టి రెండిట్లో 2 సెట్లు ఈక్వల్ ఎలిమెంట్స్ ఉంటేనే బైజెక్షన్ అవడానికి పాసిబిలిటీ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బైజెక్టివ్ ఫంక్షన్స్ వచ్చేలకి ఎన్ ఫ్యాక్టోరియల్, ఎన్ ఆఫ్ ఏ ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఆఫ్ ఏ 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, బిలో కూడా 3 ఎలిమెంట్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ వచ్చేలేకి 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 6 బైజెక్షన్ ఫంక్షన్స్ ఉంటాయి. బ్రీఫ్గా ఇది మెయిన్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాంపోజిట్ ఫంక్షన్ పోదాం.